తైవాన్‌లో అమెరికా పెట్టుబడులు ఓ రకంగా కవ్వించడం. ఎవరిని కవ్విస్తున్నారు అంటే చైనాని. చైనా ఓ పక్కన తైవాన్ నాదే, తైవాన్‌ని నేనే ఆక్రమించుకుంటానంటే, తైవాన్ ప్రజలు మాత్రం చీ పొమ్మన్నారు. తూ నీరుతో మాకేంటి సంబంధం అన్నారు. తద్వారా చైనా పెట్టినటువంటి మనిషి అక్కడ ఎన్నికల్లో ఓడిపోతే 2/3 మెజారిటీతో తైవాన్‌లో చైనాని వ్యతిరేకించే మనిషి గెలిచారు. తద్వారా చైనా ప్రజలుని, చైనా ప్రభుత్వాన్ని తైవాన్ అంగీకరించటం లేదని తేలింది. ఇక ఒకప్పుడు చేసినటువంటి దుర్మార్గపు చర్యల తరహాలో ఏదైతే సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకుని ముస్లింలందరినీ మతం మార్చేసి బలవంతంగా చైనా భాష అలవాటు చేసినటువంటి తరహాలో ఇక్కడ ఏమైనా చేస్తానికి ప్రయత్నిద్దామంటేనేమో తైవాన్ కొంత దూరంగానూ ఉంది. ప్లస్ అక్కడ ప్రజల తిరుగుబాటు కొంత డిఫరెంట్‌గాను ఉంది. పాత రోజుల్లాంటి నియంతృత్వ వ్యవహారాలు ఈ రోజున కుదిరే పరిస్థితిలో లేదు. దీంతో తైవాన్‌ని ప్రోత్సహించి ఎదిగేలా చేసేందుకు చైనా పక్కన ఒక చెక్ పెడతానికి, తద్వారా ప్రోత్సహిస్తూ నిదానంగా తన ఆయుధాలు అమ్ముకోవడానికి అమెరికా తైవాన్‌ని అస్త్రంగా వాడుకుంటుంది. తాజాగా తైవాన్‌కి, అమెరికాకి మధ్యన $1/2 ట్రిలియన్ ఒప్పందం కుదిరింది. $250 బిలియన్ అమెరికా తైవాన్‌లో ఇన్వెస్ట్ చేయబోతోంది. రాబోయేటటువంటి రోజులలో తైవానీస్ ప్రభుత్వానికి ఇదొక పెద్ద గ్రిప్ అన్నమాట.